అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టిఎస్ఆర్ ఫ్యామిలీ. ఈ రోజు వీడియోలో మీకు ఇవన్నీ చూడగానే అర్థమైపోతుంది కదా, పిక్చర్ రాక్స్ చూపించేద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి. ఇక్కడికి వచ్చే ముందు కిచ్చిట్ కిప్పికి చూసుకొని అక్కడ నుంచి పిక్చర్ రాక్స్ 1 అవర్ అని చెప్పాను కదా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేసేసి ఇంకా మేము ఎక్కాల్సిన బోట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. అసలు ఈ పిక్చర్ రాక్స్ లో ఈ బోటు క్రూజ్ గురించి అసలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు పిక్చర్ రాక్స్ క్రూజ్ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ 2 రకాల క్రూజులు అయితే ఉన్నాయి. మొదటిది స్ప్రే ఫాల్స్ క్రూజు, టైం 2 గంటలండి. పెద్దవాళ్ళకేమో $56 అండి ఒక్కొక్కరికి. టైమింగ్స్ మధ్యాహ్నం 2, 4, 5 గంటలకు, ఇంకా రాత్రి 8 గంటలకు స్ప్రే ఫాల్స్ సన్సెట్ క్రూజ్ కూడా ఉందండి. ఇది నేరుగా స్ప్రే ఫాల్స్ జలపాతం దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. రెండోది క్లాసిక్ క్రూజ్ అన్నమాట. ఇది టైము 2 గంటల 40 నిమిషాలండి. ఇది పెద్దవాళ్ళకి $48 అన్నమాట టికెట్ ఒక్కొక్కళ్ళకి. ఇది అన్ని ప్రధాన కొండలు, గుహలు, లైట్ హౌస్లు అన్ని కవర్ చేస్తుంటుంది. పిల్లలకైతే టికెట్ చాలా తక్కువ అండి. 4 నుండి 12 సంవత్సరాల వాళ్ళకైతే $19 అండి. అదే 0 నుండి 3 సంవత్సరాలు అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే $1 అంటండి. ఉదయం 10, 11, 1 గంటల క్రూజ్లు అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ క్రూజ్ 1 o'clock స్టార్ట్ అయిందండి. అంటే మాది 2 o'clock అనమాట. నేను తర్వాత 2 గంటల స్ప్రే ఫాల్స్ క్రూజ్ అయితే ఎక్కుతానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, వ్యూస్ అయితే సూపర్ గా ఉంటాయండి. ఇక్కడ మీకు 2 క్రూజులు చూపిస్తున్నా చూసారా. ఒకటేమో లోపలికి వెళ్తుందండి ఆ పిక్చర్ రాక్స్ ని చూపిస్తానికి, ఒకటేమో ఆల్రెడీ అయిపోయి రిటర్న్ వస్తుంది అనమాట. మేము ఎక్కాల్సింది ఇదే బోట్ అనుకున్నాము, కానీ మేము ఎక్కేది ఈ బోట్ కాదండి, ఇంకో బోట్ మాకు మార్చారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 స్టేర్స్ ఉన్న బోట్ అయితే ఉందండి. మేము ఎక్కబోయేది 3 స్టేర్స్ ఉంటుంది అనమాట, చాలా పెద్దది, చూపిస్తాను. ఇంకా మాకు ½ an hour టైం ఉందండి. అందుకే ఈ లోపల ఏంటంటే ఇక్కడ అన్ని అందాలని చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో లా తీసానండి. అసలు ఎంత పెద్దదంటే ఇది, మీకు ఆల్రెడీ మిచిగన్ పెన్సిల్ ఇవా అని చెప్పాను కదండి, అప్పర్ అని చెప్పేసి 3 వైపులా నీరుండి ఒకవైపు మాత్రమే మీకు భూభాగం ఉంటది. అక్కడ నేను 2 కొండల మధ్యన చూపిస్తున్నా చూసారా, వాటర్ అలా పోతుంటే నాకైతే మన భద్రాచలం ఉంది కదండి, పాపి కొండలు అంటారు చూసారా, నాకైతే ఆ వ్యూ గుర్తొచ్చింది. మనం దాని గుండాని లోపలికి వెళ్తాము. ఇంకా మా టైం కూడా అంటే చెప్పాను కదండి, మాది క్రూజ్ కూడా వచ్చేసిందంట. ఎందుకంటే ముందే వెళ్లి అక్కడ సీట్లలో కూర్చున్నాం అనుకోండి, మనం వ్యూస్ కోసం ఏంటంటే తొందరగా వెళ్లి కూర్చోవచ్చు ఆ సీట్లలో. లేదంటే అందరూ వచ్చేసి కూర్చున్న తర్వాత మనకి వ్యూస్ సరిగ్గా కనపడవు కదా. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ లోపలికి. లోపల మనకి షాపింగ్ ఉంటుంది, అది వచ్చేటప్పుడు చూపిస్తాను. నేనేం తీసుకున్నానో కూడా చివరిలో చూసేయండి, చూపించేస్తాను. ఎవరు మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. మాకు టైమింగ్ 2 o'clock ఇచ్చారు కదండి క్రూజ్ ఎక్కడానికి. ఇప్పుడు మేమందరం 2 o'clock ఎక్కే బ్యాచ్ అనమాట. ఇదిగోండి స్ప్రే ఫాల్స్ క్రూజ్ అనేది మీకు ఇక్కడ బాణం గుర్తేశారు కదా, ఈ లైన్ లో గుండి ఇట్లాగా వెళ్ళుకుంటూ అలాగా వాళ్ళు కేటాయించిన సీట్లలో మనం కూర్చోవాలి. నా ముందు ఇందాక 2 బోట్లు వెళ్ళినాయి కదండి. 2 బోట్లు ఏంటంటే 2 స్టేర్స్ ఉన్న బోటేనండి. ఇప్పుడు మనం ఎక్కబోయేది చాలా పెద్ద బోట్ అండి. 3 స్టేర్స్ ఉంటుంది చూసారా, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్, 3 ఫ్లోర్లు ఉన్న బోట్ అయితే ఎక్కబోతున్నాము. చాలా పెద్దది, చాలా స్పీడ్ గా కూడా వెళ్తుంది. ఇక్కడ మా నలుగురికి కలిపి $150 అయినాయండి. ఇప్పుడు ఈ టికెట్ అక్కడ క్రూజ్ ఎక్కే ముందు చూపించాలన్నమాట. అది చూపించామనుకోండి మనకి క్రూజ్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. చూసారా, అక్కడ అందరి దగ్గర టికెట్ కౌంట్ చేసుకుంటూ వస్తున్నారు. Return trip around the same shoreline. Rocks to the left-hand side of the return trip. Only difference is we don't slow down for points of interest, we don't give a narration, but we do get closer in some spots. There are benefits to each side. And you want to sit as close to the edge of as you possibly can. ఆ క్రూజ్ ఎక్కే ముందు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటారండి, అవి ఫాలో అయ్యి వెళ్ళాలన్నమాట. అప్పుడు దాకా మనల్ని ఇక్కడ కూర్చోబెడతారు, ఒక డెమో లాగా చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఆ స్పీచ్ అయిపోయాక ఇట్లాగా 1 by 1 ఆ క్రూజ్ లోకి పంపిస్తూ ఉంటారండి చెక్ చేసుకొని. క్రూజ్ ఎక్కేస్తున్నామండి అందరం 1 by 1. నేనైతే చాలా ఆసక్తిగా ఉన్నాను. నేను ఆల్రెడీ మా పిల్లలు చిన్న పిల్లలు అంటే ఒక 10 years బ్యాక్ ఈ పిక్చర్ రాసుకొచ్చామండి. చెప్పాను కదా, నేను ఆల్రెడీ 2018 లో ఒకసారి ఇట్లానే అమెరికాకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఈ కోవిడ్ వల్ల మళ్ళీ అక్కడ లాక్ అయిపోయామని. ఇప్పుడు మళ్ళీ ఇది 2nd టైం అండి. మా పిల్లలకి అసలు కొద్దిగా గుర్తుంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు కదండి, అందుకే మళ్ళీ ఇంకొకసారి ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి ఒకసారి అయితే ప్లాన్ చేసుకొని పిక్చర్ రాక్స్, పిట్స్బర్గ్ గానీ, ఒకసారి ఫ్లోరిడా కూడా వెయ్యాలండి. మా 2 చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళాం ఫ్లోరిడాకి, అక్కడికి కూడా తీసుకెళ్ళాలి. మా చిన్నోడు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. త్వరలో ఫ్లోరిడా ట్రిప్ కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను.
ఇదిగోండి 3వ ఫ్లోర్ కి వచ్చేసాము. పై స్టేర్ కి వచ్చేసామండి. మా పిల్లలు కూడా చివరి కూర్చుందాం అని అన్నారు. అంటే ఆ చివరి నేనే అన్నాలేండి, ఎందుకంటే నేను వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంటాము. కొంచెం చెయ్యి అట్లా ఇట్లాగా పైకెత్తి తీసినప్పుడు వెనక వాళ్ళకి కనపడకుండా ఉంటుంది కదండి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి నేనే లాస్ట్ లోకి వచ్చి కూర్చున్నాము. తర్వాత ఫ్రంట్ లో కూర్చుంటే బాగుండి అనిపించింది, కానీ లాస్ట్ లో కూడా పిక్స్ చాలా బాగా వచ్చినాయండి. ఎవరైనా ఇక్కడ క్రూజ్ కి వచ్చే పని అయితే చక్కగా ఈ 3వ ఫ్లోర్ లో ఉన్నదైతే ఇంకా చాలా బాగుంటది. కానీ ఒక్కొక్కసారి క్యాన్సిల్ అవుతాయండి, ఒక్కొక్కసారి ఏమో 2 ఫ్లోర్ లో ఉన్న క్రూజ్లే దొరుకుతాయి మనకి. మా అదృష్టం ఏంటంటే ఈ 3 స్టేర్స్ ఉన్న క్రూజ్ అయితే మాకు దొరికిందండి లక్కీగా. ఇంకా పైకి ఎక్కి కూర్చున్నాం అనమాట. చాలా ఎత్తుగా అనిపించింది మాకైతే. ఇంకా ఎక్కుతూ ఉన్నారు చూసారా, అందుకే ముందే వచ్చి కూర్చోవాలి. ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ స్నాక్స్ స్టార్ట్ చేసేసారండి. మీకు చెప్పాను కదా ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందని చెప్పేసి కొన్ని స్నాక్స్ అయితే పట్టుకొచ్చాను, అవి తింటాం స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఇంకా అలా ఎక్కేసేసి మా క్రూజ్ అయితే కదిలిపోతుంది. ఇలా పైన అందరం కూర్చొని చక్కగా వ్యూని అయితే ఆస్వాదిస్తూ ఉన్నామండి. చక్కగా నిదానంగా స్టార్ట్ అయింది, కానీ ఎంత స్పీడ్ గా వెళ్తుందంటే మీకు ఫస్ట్ లో కూడా చూపించా కదా, అసలు జుట్టు అయితే గాలికి ఎగిరిపోతా ఉంది. చాలా అసలు వాటర్ మీరు ఇప్పుడు బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి కదండి వాటర్, మీకు ఇంకా కొంచెం మిడిల్ లోకి వెళ్ళినాక చూపిస్తాను వాటర్ ఎలా ఉంటాయో. చేంజెస్ అవుతాయి అనమాట. మొత్తం మీరు 3-4 రకాల వాటర్ చేంజెస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అది కింద ఫ్లోర్ లో కూడా అక్కడ కూర్చొని ఉన్నారు చూసారా. మనకి చిన్న డెమో లాగిస్తున్నారు. ఇన్ కేస్ వాటర్ లో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనకి ఈ లైఫ్ జాకెట్ ఎలా వేసుకోవాలి ఏంటనేది మనకి చిన్న డెమో లాగా ఇచ్చారండి. అది ఇంపార్టెంట్ కదా. అలాగే మీకు సెకండ్ ఫ్లోర్ అండి, ఇది మీకు చూపిస్తుంది. నేను కింద స్టార్ట్ అయింది కాబట్టి మనము పైకి కిందకి తిరగచ్చు, కాకపోతే పై ఫ్లోర్ లో నిలబడి వీడియోస్ తీయకూడదు. కింద ఫ్లోర్ లో ఏంటంటే నిలబడి వీడియోస్ తీసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఇదే ఇన్ఫర్మేషన్ చెప్పారండి. ఇదిగోండి కింద అందరు కూర్చున్నారు, బయట కొంతమంది కూర్చున్నారు. ఇదంతా సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఇదిగో సెకండ్ ఫ్లోర్ లో ఇలా నుంచొని వీడియోస్ తీసుకోవచ్చండి. ఫస్ట్ పై ఫ్లోర్ లో 3వ ఫ్లోర్ ఉంది కదా, దాని మీద మాత్రం నుంచుంటే వాళ్ళు చెప్పారనమాట నుంచోవద్దు అని చెప్పేసి. కింద అంతా చూసారు కదా, ఇంజన్ కూడా కిందే ఉందండి సెకండ్ ఫ్లోర్ లో. డ్రైవర్లు చూసారు కదా, వాళ్ళు రన్ చేస్తా ఉన్నారు. మీకు ఇందాక చెప్తాను కదా ఎంత స్పీడ్ గా వెళ్తుందో చూడండి. అసలు మీరే అంత స్పీడ్ గా వెళ్తున్నామంటే అసలు ఇంకా ఏమన్నా ఉందా, అసలు ఆ గేట్లు కూడా ఆగుతాయో చెప్పండి. మాకైతే అసలు ఇవి మీకు వీడియోలో చూస్తుంటే మీకు ఎలా ఉందో గానీ, మాకైతే వీడియో తీసేటప్పుడు ఒకటే భయం అండి, ఈ ఫోన్ జారి నీళ్ళలో పడితే ఏంటా పరిస్థితి. ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఇంకా ఫోన్ పోతే ఇంక వీడియోస్ వస్తాయో చెప్పండి. అందుకే జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని అక్కడ వీడియో తీసింది మాత్రం మా హస్బెండ్ కే ఇచ్చానండి. వాళ్ళ చేతుల్లో పోయింది అనుకోండి మనం సేఫ్, అదే మన చేతుల్లో పోయింది అనుకోండి ఇంకా మనకు చుక్కలే. అందుకే లేడీస్ చెప్తుంది మనం అందరము ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వాళ్ళకే వదిలేయాలి. సరేలే, పిక్చర్ రాక్స్ గురించి చెప్పకుండా ఏదేదో చెప్తున్నాం అని అనుకోమాకండి, ఎందుకంటే పిక్చర్ రాక్స్ ఇంకా రాలేదు. ఈ వీడియో అంతా చూపిస్తా మీకు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇక్కడ ఇదిగోండి లైట్ హౌస్ చూపిస్తున్నాను కదా, ఇది మనకి వచ్చేటప్పుడు దగ్గరగా తీసుకెళ్తారండి. అప్పుడు దాని గురించి మీకు చెప్తాను, అసలు అది ఎందుకు పెట్టారు ఏంటని అనేది. చాలా బాగుంటది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇగో స్టార్ట్ అయిపోతున్నాయి మనకి పిక్చర్ రాక్స్. మీకు ఇందాక ఫస్ట్ చూపించాను కదండి, 2 కొండల మధ్యలో మనం లోపలగా వెళ్తామనని. ఇదిగో దగ్గరకు వచ్చాం, గమనించారా? అదిగో 2 కొండలు చూడండి. ఆ 2 కొండల మధ్యలో వెళ్తూ ఉంటాము. అదిగో దూరంగా కనపడుతుంది కదా మీకు బాగా. అక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయిందండి మనకి ఈ పిక్చర్ రాక్స్ అనేది. అసలు ఇవి ఎలా ఏర్పడ్డాయి ఏంటి, దీని కథ చరిత్ర అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లోపలికి రాగానే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూసారా, అక్కడ జనాలు ఉన్నారు కదండి. అది వాకింగ్ చేసుకుంటూ మనం దీని చుట్టూ నడుచుకుంటూ ఇది ఈ వ్యూస్ కూడా చూసుకోవచ్చు. అంటే ఇది అందరు వీడియోస్ తీసుకుంటున్నారు చూడండి. అసలు ఇంకా దూరాన కూడా చాలా మంది కొండల పైన కూడా నిలబడి మనకి హ్యాండ్ ఊపుతా ఉంటారనమాట. అంటే బాయ్ చెప్తా, కొంతమంది వ్యూ ని ఎంజాయ్ చేస్తూ, కొంతమంది పిక్స్ దిగుతూ. అసలు చాలా బాగుంటుందండి. చూడండి, మేము ఎక్కడో ఉన్నాము, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అదిగోండి అందరు బాయ్ చెప్తా హ్యాండ్ చూపిస్తా ఉన్నారు చూసారా. అదిగోండి వాళ్ళిద్దరు చూసారా, బాయ్ చెప్పకుండా ఇదేదో జుంబా డాన్స్ స్టెప్ వేస్తా కనపడతా ఉన్నారు. ఇక్కడ మీకు స్టోన్ చూపిస్తున్నా చూసారా, ఆ స్టోన్ మీద మనకి అదిగో జనాలు నిలబడ్డారు చూసారా, అటు పక్కన చాలా మంది.
అది నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూ అలాగే సైక్లింగ్ కూడా చేయొచ్చు అంటండి. దాని చుట్టూ నడిచే ఓపిక ఉంటే అలా కూడా చూసుకుంటూ వెళ్ళిపోయి ఎంజాయ్ చేయొచ్చు ఆ వ్యూను కూడా. ఇలా ఇంకా క్రూజ్ లో వెళ్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే చాలా మనం చూడలేని ప్లేసెస్. ఇప్పుడు వాళ్ళు వాక్ చేస్తున్నారండి, ఈ కింద గుహలు ఉన్నాయి, అవన్నీ చూడలేరు కదా. అందుకని మనం క్రూజ్ లో వెళ్తే ఇవన్నీ మిస్ కాకుండా చూసుకోవచ్చు. అమెరికాలోని మిచిగన్ లో ఒక మ్యాజిక్ ప్లేస్ ఉందండి, దాని పేరే పిక్చర్ రాక్స్. లేక్ సుపీరియర్ ఒడ్డున ఉన్న ఈ 200 అడుగుల రంగురంగుల కొండలు లక్షల సంవత్సరాల నుండి ఏర్పడ్డాయి అంటండి. దీన్ని చూడటానికి బెస్ట్ మార్గం పిక్చర్ రాక్స్ క్రూజేనండి. అసలు ఇంతకీ ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటే, పిక్చర్ రాక్స్ అంటే బొమ్మలు ఉన్న రాళ్లు. ఇవి దాదాపుగా 500 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన శాండ్స్టోన్ కొండలంటండి. లేక్ సుపీరియర్ నీరు, గాలి, మంచు కొన్ని లక్షల సంవత్సరాలుగా కొడుతుండటం వల్ల ఇవి అందంగా చెక్కబడ్డాయి అంటండి. రాళ్లలో ఉన్న ఐరన్, కాపర్, మ్యాంగనీస్ లాంటి మినరల్స్ వల్ల రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లాక్, వైట్ రంగులు వచ్చాయంటండి. అందుకే దీనికి పిక్చర్డ్ అని పేరంట. ఇక్కడ నేటివ్ అమెరికన్స్ కదైతే ఇక్కడ మొదట ఆబోజివ్ అంటే ఈ తెగ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఉండే వాళ్ళంటే ఎక్కువ వాళ్ళకి ఈ ప్రాంతం చాలా పవిత్రమైందంటండి. వాళ్ళు దీన్ని ద పెయింటెడ్ రాక్స్ అని పిలిచేవాళ్ళంట. వాళ్ళ కథల ప్రకారం ఈ కొండల్లో ఆత్మలు నివసిస్తాయంటండోయ్. మరి చాలా భయం వేస్తుంది ఇప్పుడు చెప్తుంటే. అంటే అది వాళ్ళ నమ్మకం అంటలేండి. ఇప్పుడు మనం పూర్వకాలంలో మన అమ్మమ్మలు, తాతయ్యలు నివసించేటప్పుడు కూడా అటు సైడ్ వెళ్ళమాకండి, అక్కడ ఆత్మలు తిరుగుతుంటాయి, దేవతలు ఉంటాయి అని చెప్తుంటారు చూసారా. అట్లానే సేమ్ ఈ గుహల్లో కూడా ఆత్మలు ఉంటాయని వాళ్ళు నమ్మే వాళ్ళంట. అలాగే పవిత్రంగా కూడా చూసుకునే వాళ్ళంటండి ఈ కొండల్ని. అసలు ఈ కొండల్ని యూరోపియన్ వాళ్ళు కనుగొన్నారంటండి. అసలు వాళ్ళు ఎప్పుడు కనుగొన్నారంటే 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఎక్స్ప్లోర్స్ ఇక్కడికి వచ్చిపోతూ ఉండేవాళ్ళంటండి. వాళ్ళు లేక్ సుపీరియర్ ద్వారా ఫర్ ట్రేడ్ చేసేవాళ్ళంట. అప్పట్లో ఇది చాలా ప్రమాదకరమైన తీరం అంటండి. చాలా ఓడలు కూడా ఇక్కడ మునిగిపోయి ఉన్నాయంట. అందుకే దీన్ని షిప్ వ్రీక్ కోస్ట్ అని కూడా అంటూ ఉంటారంట. ఇక్కడ మీకు ఒక ఓడ చూపిస్తున్నా చూసారా, ఇది మనము ముందు అంటే 1 o'clock బయలుదేరిన షిప్ అండి, ఇప్పుడు రిటర్న్ అయిపోతుంది. చూడండి పిక్చర్ రాక్స్ అంటే ఇదే మెయిన్, అసలు మెయిన్ అట్రాక్షన్ అంటే మనకి ఇక్కడ చూపిస్తున్నా చూసారా, ఇదేనండి. ఇదంతా ఒక కొండ ప్రాంతం అయితే అసలు మీకు అక్కడ హోల్ ఎలా పడింది అంటారు. అసలు దాంట్లో గుండా మనము షిప్ పోదులేండి, మనం దాంట్లో గుండా అయితే వెళ్ళము, మనం పక్కగా వెళ్తూ ఉంటాము. కానీ మెయిన్ అయితే మనం చూసుకోవాల్సింది ఇది. ఇంకా దీనికి అవతల కొండలు ఉన్నాయి కదండి, దాని అవతల కూడా అసలు చాలా ఉన్నాయండి చూడాల్సినవి, చాలా బాగుంటాయి ప్లేసెస్ కూడా. ఇక్కడ 1966లో USA లో ప్రభుత్వం దీన్ని నేషనల్ లేక్ షోర్ గా ప్రకటించిందండి. అమెరికాలోనే మొట్టమొదటి నేషనల్ లేక్ షోర్ అంటే ఇదేనంట. ఇప్పుడు ఇది 42,000 ఎకరాల అందమైన పార్క్ అంట. నేచర్ ప్లస్ హిస్టరీ కలిపిన అద్భుతం అంటే చెప్పండి. ఇక్కడ మీకు వాటర్ కలర్ చేంజ్ అవుతుందని చెప్పాను. ఇక్కడ చూసారా మీకు లైట్ గ్రీన్ కలర్, పాచ్ కలర్ లో వచ్చినాయి. ఇందాకేమో అక్కడ ఎంట్రన్స్ లో మనకి వైట్ అండ్ బ్లూ షేడ్ లో వచ్చినాయి. ఇక్కడ ఏమో చూసారా వాటర్ చేంజ్ అయిపోయినాయి. ఇంకా ముందు ఇంకో కలర్ లో చేంజ్ అవుతూ ఉంటాయి అండి. ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నా చూసారా, అసలు చాలా అద్భుతంగా ఉందండి. ఆ కింద హోలు రాయి అంతా మొత్తం ఇరిగిపోయి ఆ నీళ్ళల్లో పడిపోయిందంటండి. చాలా లోతుండిద్దంట. మా వాడికి ఇక్కడ ఫ్రెండ్ కనపడ్డాడండి, ఎవరో షిప్ లో పరిచయం అయ్యాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ టాక్ చేస్తూ వాటి గురించి చెప్పుకుంటూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీకు చెప్పాను కదా, కింద 2nd ఫ్లోర్ లో కానీ 1st ఫ్లోర్ లో కానీ నుంచొని చూడొచ్చు, పైన 3rd ఫ్లోర్ లో అయితే నుంచొని చూడకూడదని. ఇదిగోండి కిందకు వచ్చి ఇలాగ నుంచొని చూసుకుంటూ, అలాగే కొంతమంది పిక్స్ దిగుతూ పిల్లలకి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వరకు అసలు చాలా అద్భుతంగా ఉందండి. ఎవరైనా మిచ్చిగన్ లో ఉన్నోళ్ళు ఈ ప్లేస్ మిస్ కాకుండా అందరూ వచ్చి పిల్లలకి అయితే ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఆ కొండ పైన ఈ చెట్లు కనపడుతున్నాయి చూసారా అండి, వేర్లతో సహా. అవి అసలు ఇరిగి పడిపోయినట్టే ఉన్నాయండి. అసలు అవి ఎట్లా మొలిచినాయో కూడా తెలీదు. మీకు ఇంకా కొండ పైన ఇంకా కొన్ని చెట్లు అయితే ఇరిగిపోయి అసలు కొండల్లో నుంచి చెట్టు వచ్చినట్టు ఇంకా కొన్ని పిక్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూడండి అసలు ఇవి 500 మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉన్న రాళ్ళండి ఇవి. ఇక్కడ ప్రతి రాయి ఒక పెయింటింగ్ లాగా ఉంటుందండి. నేచర్ స్వయంగా గీసిన ఆర్ట్ గ్యాలరీ అంటే ఇదే కదా. మనకైతే అట్లానే అనిపిస్తుంది కదండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ఇక్కడ కొన్ని రాళ్లు విరిగిపడి ఇక్కడ కొంచెం రాళ్లు ఇసుకలా కనపడుతుంది కదా, ఇవన్నీ అంట వాటంతా అవే ఇరిగి పడిపోయిన రాళ్ళు అంటండి. మనము ఆ కొండ గుహల్లో గుండా అట్లా షిప్లు పోనీయటం కూడా చాలా డేంజర్ అండి. అవి ఎప్పుడు ఇరిగి పడిపోతాయో కూడా మనకు తెలియదు కదా, అందుకే వీటిని దూరంగా ఉండే చూపిస్తున్నారండి, దగ్గరకైతే తీసుకెళ్లట్లేదు. మనకి అక్కడ నడిచే వాళ్ళకు కూడా అంతవరకు వెళ్ళకూడదని చెప్పేసి కొన్ని అయ్యో పెట్టారంట. వాళ్ళు చెప్తూ ఉన్నారు బోట్ లో మనకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటారండి.
షిప్ ని కొంచెం దగ్గరగా తీసుకెళ్లి ఆపేసేసి ఆ ప్లేస్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. ఆ కొండ అసలు ఎట్లా ఇరిగి పడిందో ఏంటనేది మనకి చూపిస్తూ ఉన్నారు. ఈ నీళ్ల తాకిడి కంటండి అవి పైకి ఒక్కొక్కసారి అలలు పైకి ఎగిసి పడతాయి అంటండి. దాని వల్ల కొండ ఇరిగిపోయిందంటే అక్కడ మీకు జనాలు కనిపిస్తున్నారు చూసారా, ముగ్గురు ఎవరో నిలబడి హాయ్ చెప్తూ ఉన్నారు. అసలు అక్కడి నుంచి ఏదైనా స్లిప్ అయితే ఏంటండి పరిస్థితి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి బాబోయ్. ఇంకా ఇదిగో వాటర్ చూపిస్తున్నా చూసారా, నీళ్ళ రంగు అయితే మళ్ళీ మారిపోయింది. మీకు లైట్ గ్రీన్ అండి, ఎమరాల పచ్చ అంటారు తెలుసా, ఆ కలర్ లో షేడ్ వచ్చింది. చాలా బాగుంది కదండి ఆ కలరు. ఇదిగోండి ఇక్కడ మీకు స్టోన్ చూపిస్తున్నా చూసారా, అదిగో పైన చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్న ఒక మనిషి నిలబడి ఉన్నాడు టోపీ పెట్టుకొని. అసలు నిజంగా ఏంటండి అసలు అసలు ఏమన్నా ఉందా, నాకైతే సినిమాలో చూసినట్టే రియల్ గా అనిపిస్తుందండి. అసలు చాలా బాగున్నాయండి. ఇదిగో మీకు ఇంకో గుహ చూపిస్తున్నా చూసారా, అదంట రీసెంట్ గా ఆ రాయి అనేది ఇదిగి పడిపోయిందంటండి. రాయి అంటే రాయి కాదు, మీకు ఈ వాటర్ తాకిడికి గుహల్లాగా ఏర్పడుతూ ఉంటాయి అంటండి. అలాగ మట్టి అనేది కింద పడిపోయి ఉందంట. అది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందుకే అవి ఎప్పటికైనా డేంజర్ అండి. అలాంటి గుహల్లోకి దగ్గరగా ఎప్పుడు వెళ్ళమాకండి, జాగ్రత్తగా దూరంగా ఉండి చూస్తూ ఎంజాయ్ చేయటమే మనం నేచర్ ని. ఇదిగోండి మీకు రాయి మీద చెట్టు మొలిసిందని చెప్పాను కదా, ఇది ఈ చెట్టు చూసారా, రాయికి చివర్లో అసలు అది ఎట్లాగా అంత పెద్ద చెట్టు అయిందో కూడా అర్థం కావట్లేదండి. ఆ స్టోన్ మీద వేర్లైతే పాకి ఉన్నాయి. ఇదిగో వేర్లన్నీ కూడా చూసారా మీకు ఎట్లా పాకుకుంటూ ఆ స్టోన్ మీదకి వచ్చి చెట్టులాగా వచ్చిందండి. ఈ గుహలు కూడా మనకి కనపడుతున్నాయి కదా, ఈ నీళ్ల తాకిడి వల్ల అంట తగిలి 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 రాయి అనేది అట్లా గుహల్లాగా ఏర్పడుతూ ఉంటాయి అంటండి. ఇదిగోండి మనం ఒక గుహల్లోకి తీసుకెళ్తున్నారు బోట్ ని. చాలా పెద్ద గుహ అండి అది. చాలా అసలు ఇదైతే ఎక్సలెంట్ అండి చెప్పాలి. అసలు ఇదిగోండి మనం నుంచొని వీడియోస్ తీసుకుంటామని అక్కడ వాళ్ళు కాపలాగా మనకు కూర్చొని ఉన్నారు. అంటే మనం చెప్పినా వినం కదా కొంతమంది, అందుకని చెప్పేసి వాళ్ళు కాపలా కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఎటు నుంచి ఏ ప్రమాదాలు వస్తాయి మనం చెప్పలేం కదండి. ఇదిగోండి లోపల గుహల్లోకి వెళ్ళి స్లోగా దగ్గరగా తీసుకెళ్లారండి, స్టోన్ కి దగ్గరగా తీసుకెళ్లారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అసలు ఇంకా పైనుంచి లైట్ గా తుప్పర్లాగా అంటే వాటర్ స్ప్రింకిల్ అయినట్టు ఉంటది కదా, అలాగా పడుతూ ఉన్నాయండి మీద. అదిగో నా గుహలో నుంచి మనం బయటకి ఇట్లాగా వెనక్కి వచ్చామన్నమాట. మీకు ఇంకా వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మనం చూపిస్తూ ఉంటారండి. అది రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు 2 వాటర్ ఫాల్స్ చూపిస్తానండి. ఒకటేమో ఇట్లాగా నీళ్లు కిందగా అంటే రాయి మీద జారుతున్నట్టు వస్తున్న వాటర్ ఫాల్ ఒకటి ఉంటే, ఇంకోటేమో కొండ పైనుంచి కింద పడుతున్న ఇదే స్ప్రే వాటర్ ఫాల్, జలపాతం అంటారండి. చూడండి ఎంత బాగుందో. ఇంక ఇక్కడ నుంచి మనము బోట్ అనేది తిప్పేస్తారనమాట, రిటర్న్ వెళ్ళిపోతాము. ఇక్కడ రిటర్న్ వెళ్లే ముందు ఈ వాటర్ ఫాల్ జలపాతం అనేది సౌండ్స్ వినండి మీరే, ఎంత అద్భుతంగా ఉంటాయంటే. నేను ఇక్కడ మ్యూట్ చేసేసాను, ఒక్కసారి వినండి ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే మనసుకి. మీరే విని చెప్పండి నాకు. అసలు నిజంగా నేచర్ ఎంత అద్భుతంగా ఉందో చూసారా. మీకు అక్కడ ఒడ్డున మనుషులు కనిపిస్తున్నారు కదండి, ఆ లోపల క్యాంపింగ్ కూడా ఉంటదంటండి. అంటే క్యాంప్ సైట్లు కూడా వేసుకోవచ్చంట దాని లోపల. అట్లాగొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఈ పిక్చర్ రాక్స్ లో. అసలు ఇంకా అది వచ్చేసి మీకు అక్కడ నడుచుకుంటూ వస్తారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళకైతే ఆ జలపాతాల దగ్గర కూడా ఆగి చూసుకోవచ్చు. ఇదిగోండి మీకు ఇంకొక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి. అసలు ఈ చెట్టు దీనిపైన ఎట్లా వచ్చిందండి, అసలు ఏంటి ఈ కొండ మీద ఈ చెట్టు వేర్లు కూడా చూసారా మీకు, ఆ కొండకి ఈ కొండకి మధ్యలో ఉన్నాయి. అంటే ఇది వరకు అదంతా కొండేనంటండి. ఈ నీళ్ళ తాగిడికి ఆ రాపిడికి అయ్యి కొండ మొత్తము ఇదిగోండి ఈ కొంచెం బిట్టే మిగిలిందంట. అప్పటి వరకు ఆ చెట్లు ఉండేవి కదా, మీకు ఆ వేర్లు చూసారా, ఆ కొండకి ఈ కొండకి ఎట్లా సింక్ అయి ఉన్నాయో. వేర్లు ఉండడం వల్ల మనకి ఏంటంటే ఆ కొమ్మ ఒక్కటి అలా స్టాచ్యూ లాగా నిలబడి ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది కదండి ఈ పిక్ అయితే. ఇదిగోండి మీకు ఇందాక చూపిస్తాను అన్నాను కదా, ఇదిగో ఈ 2 కొండల మధ్యలో ఒక గుహలాగా ఏర్పడింది కదా, దాని లోపలికి చివరికి తీసుకొని వెళ్ళి మనకి వెనక్కి రిటర్న్ చేశారనమాట బోట్ ని. ఇదిగోండి దీని లోపలికి మనం వెళ్ళింది. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు మనకి వ్యూ అనేది చాలా చక్కగా కనపడుతుంది అని చెప్పేసి వీడియో తీసానండి. ఇంకా మన బోట్ రిటర్న్ అయిందనమాట. ఇంక వెనక్కి వచ్చేస్తున్నామండి. వెనక్కి వచ్చేటప్పుడు ఇటు సైడ్ ఉన్నాం కదా, మేము ఏంటంటే లెఫ్ట్ సైడ్ కూర్చున్నాము. రైట్ సైడ్ కూర్చున్న
ఉన్నోళ్ళకి ఇవి దగ్గరగా కనపడతాయి. ఇప్పుడు రిటర్న్ అయ్యాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నోళ్ళము రైట్ సైడ్ కి వచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి దగ్గరగా కనపడుతూ అదిగోండి దగ్గరగా ఆ రాయి స్టోన్స్ అన్ని కూడా చక్కగా కనపడుతూ ఉన్నాయి. చూసారా మనకి లోపల ఏదో ఉన్నట్టు ఆ రెండు కళ్ళు లాగా పెద్ద గుహలాగా భలే ఉన్నాయి కదా. మనకి ఫ్రోజన్ సినిమా చూపిస్తారు చూసారా, ఆ రాళ్లు కూడా కదులుతున్నట్టు మనకి యానిమేషన్ లో బాగా చూపిస్తుంటారు. సేమ్ అలానే ఉందండి. ఆ పైన మనుషులు కూడా చూస్తున్నారు కదా. ఇంకెంత చూసిన పిక్చర్ రాక్స్ అయితే తనివి తీరమండి, చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. ఇంక రిటర్న్ వస్తున్నాం కాబట్టి మీకు అక్కడ లైట్ హౌస్ చూపిస్తానన్నాను కదా, అది చూపించేస్తాను, వచ్చేసేయండి. అండ్ ఇట్స్ గ్రేట్ రైట్. అసలు ఎలా క్రియేట్ అయిందో నాకు అర్థం కావట్లా. లుక్ అట్ దట్, అసలు ఎంత బాగుందో తెలుసా అది. అసలు ఎలా క్రియేట్ అయింది నాకు అర్థం కాలేదు అసలు. దేవుడు రా ఇదంతా సృష్టి. గాడ్ ఈస్ గ్రేట్. ఇట్లా ట్రీస్ హ్యాంగింగ్ అవటం, ట్రీస్ మధ్యలో అసలు గ్రేట్. మా చిన్నోడేమో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే అసలు చాలా బాగుంది మా అని చెప్పేసి మాట్లాడుతుంటే, మా పెద్దోడేమో వెళ్ళేటప్పుడు చూసుకున్నాం కదండి, వచ్చేటప్పుడు ఏంటంటే ఆ చల్లటి గాలికి నిద్ర వచ్చేసింది పాపం వాడికి. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కిచ్ టీపీకి అని తర్వాత ఇది ఇంకా రెస్ట్లెస్ లేకుండా తిరుగుతూ ఉన్నాం కదండి. అందుకే వాడికి పాపం ఒక కునికైతే చిన్నగా వేశాడు. దాన్ని కూడా చిన్న వీడియో తీసేసి పెట్టామన్నమాట మేము ముందు. దగ్గరకు వస్తున్నాం కదా అని చెప్పేసి కిందకైతే దిగుతున్నామండి. అంటే నేను వచ్చిన దగ్గర నుంచి పైన కూర్చున్నా కానీ కింద అయితే దిగలేదు. మా హస్బెండ్ మా పెద్దోడు వీళ్ళిద్దరే దిగి చూసుకుంటా ఉన్నారు. అసలు జుట్టు కూడా చూసారా దెయ్యం లాగా, అసలు బాగా హెయిర్ అంతా ఎట్లా వచ్చేసిందో. ఇంకా కిందకి వచ్చి కాసేపు కూర్చున్నామండి. ఇక్కడ తర్వాత లేచి మళ్ళీ ఇంకా కిందకి వెళ్దాము, అసలు కింద కూడా ఎలా ఉందో చూసుకుందామని ఇదిగోండి ఇంకా లాస్ట్ ఫ్లోర్ కి దిగుతున్నాము. అదేలేండి లాస్ట్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ నుంచే కదా మనం పైకి వచ్చేది. ఈ కింద అసలు నుంచొని చూసుకున్నాము, కొన్ని పిక్స్ కూడా దిగామండి, ఫ్యామిలీ పిక్స్ అని చెప్పేసి ఇంకొచ్చి చూస్తున్నాము. ఆగండి ఇంకా అయిపోలేదండి వీడియో. లైట్ హౌస్ గురించి చెప్తానన్నాను కదా, అదిగోండి లైట్ హౌస్ మనకు అక్కడికే కొంచెం దగ్గరగా తీసుకెళ్లి చూపిస్తారు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లైట్ హౌస్ లు ఎందుకు కట్టారంటేనండి, 1800 సంవత్సరంలో ఇక్కడ షిప్పింగ్ పెరగటం వల్ల చాలా ప్రమాదాలు జరిగేవంటండి. దానికోసం సేబుల్ లైట్, శాండ్ పాయింట్ లైట్ లాంటి లైట్ హౌస్ లు అయితే కట్టారంటండి. ఇప్పటికీ అవి క్రూజ్ లో కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ ప్రాంతంలో ఓడ ప్రమాదాలు చాలా జరిగేవంటండి. అందుకే ఈ లైట్ హౌస్ లు ఓడలకి దూరంగా చూపించడానికి ఈ 1800 సంవత్సరంలో కట్టారంటండి ఈ లైట్ హౌస్ లు. ఇవి లేకపోతే మరి ఎక్కడ పార్క్ చేయాలి ఏంటనేది పాపం తెలియదు కదా వాళ్ళకి అప్పట్లో. ఇప్పటికి కూడా ఇవే కదండి మనకు ఉపయోగపడుతుంది బోట్ ని పార్క్ చేయాలంటే. ఇంకా అది చూసేసుకున్న తర్వాత కింద వ్యూ కూడా ఎట్లా ఉందో ఒకసారి చూసేసేయండి. ఇక్కడ కింద మనకి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఇక్కడ మనకి ఏదైనా చిన్న స్నాక్స్ లాగా అమ్ముతూ ఉంటారండి, తీసుకోవచ్చు మనీ పెట్టి. అలాగే లైఫ్ జాకెట్లు కూడా, ఇది అడల్ట్స్ లైఫ్ జాకెట్లు, చైల్డ్ లైఫ్ జాకెట్లు, ఇవి రెండు కూడా సపరేట్ గా పెట్టారండి ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం జరిగితే అన్నట్టుగా. ఇదిగోండి ఇంకా మనం చక్కగా తీసుకొని వచ్చేసారండి అన్ని చూపించేసుకొని. ఇంకా కిందకైతే దిగిపోయాము ఆ క్రూజ్ నుంచి అయితే. ఇలా దిగి వెళ్ళేటప్పుడు ఒక స్టోర్ ఉందని చెప్పాను కదండి, దాని లోపల ఏమేమి ఉన్నాయి ఏంటో కూడా చూపిస్తాను రండి. పైన చూపించేస్తాను స్పీడ్ గా. ఇక్కడ ఈ స్టోన్స్ నాకు డైమండ్స్ లో చాలా బాగా నచ్చినాయండి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. మీకు అది ఒక్కొక్కటి వచ్చేసి $10 వెయిట్ కూడా ఉందండి. అలాగే ఇక్కడ చూడండి రంగుల రాళ్ళు ఎంత బాగున్నాయో. మీకు ఇవన్నీ జంప్ షో నేను వీడియో చేసినప్పుడు ఇవన్నీ చూపించాను కదా, నేనేమో గిల్లాల ఆట ఆడుతున్నానండి. రాళ్ళు కనపడితే చాలు మనకి ఆ గేమే గుర్తొస్తుంది కదా. ఇక్కడ మనకి ఈ చిన్న చిన్న రోళ్ళు, అవి కూడా బౌల్స్, ఇవన్నీ కూడా మార్బుల్ స్టోన్ తో చేసినాయండి. చాలా వెయిట్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. అసలు గ్లాసెస్ కూడా ఉన్నాయండి. నేనైతే స్టోన్ లో గ్లాసెస్ కొత్తగా ఫస్ట్ గా చూస్తున్నానండి, బాగున్నాయి. నేనైతే ఇది పిక్చర్ రాక్స్ అనేది ఇలాగ ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ 2018 వెళ్ళినప్పుడు ఒకటి తీసుకున్నానండి. మళ్ళీ ఇదేదో కొత్తగా నచ్చి బాగుందని చెప్పి మళ్ళీ అది ఇక్కడ ఈ కలర్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న ఐటమ్ ఫ్రిడ్జ్ కనిపిస్తానండి, మ్యాగ్నెట్ అనమాట. అది
$10 ఉంటుంది. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చా కానండి నాయిజీగా ఉందని చెప్పేసి దాన్ని మ్యూట్ చేసేసి ఇస్తున్నాను. ఈ పిక్చర్ రాక్ చూసుకొని ఇక్కడ నుంచి ఇంకో వాటర్ ఫాల్స్ చూస్తానికి అయితే వెళ్తున్నాము. దాని పేరు అయితే నాకు నోరు తిరగటం లేదండి. ఏమని చెప్పానంటే తకీడా ఫాల్స్ అని అయితే చెప్పాను. చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే నవ్వారు. దాని పేరు నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశానండి, తెలుగులో అయితే రావట్లేదు. అసలు ఆ వాటర్ ఫాల్ నేమ్ ఏంది కరెక్ట్ గా మీరన్నా నాకు తెలుగులో చెప్పండి. రేపు నేను మళ్ళీ ఒక 2-3 డేస్ లో అది అప్లోడ్ చేస్తాను. ఆ నేమ్ గురించి డీటెయిల్ గా కనుక్కొని మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఎంత జర్నీ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే పిక్చర్ రాక్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసేసి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్తున్నవి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఉంటానండి, మరి బాయ్ అండి.